హాస్పిటల్లో చూపించుకుంటావా? చూపించుకుంటావా? ఏంది బ్రో, కిటికీలు లేవు, తలుపు లేదు, ఏమి లేదు కదా బ్రో. అవా వినిపిస్తుందా? కళ్ళు కనబడవా? పెద్ద ఆయనకే హాస్పిటల్లో చూపించుకునే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఆసుపత్రిలో నాకు చేయనన్నారు. ఎందుకు చేయనన్నారు? చూడండి అన్నారా? నెమ్ము వచ్చే దగ్గు వస్తుంది, చేసేటప్పుడు నరాలు కట్ అవుతాయి. హాస్పిటల్లో చూపించుకుంటావా? చూపించుకుంటావా? చూపించుకుంటే ముసలోడు కదలేడు మనిషి. పర్వాలే సరేలే, మీ మనోడితో నేను మాట్లాడతాలే గాని ఇంట్లో పడుకునేకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లోపల? చూడొచ్చా లోపల? ఏంది బ్రో, కిటికీలు లేవు, తలుపు లేదు, ఏమి లేదు కదా బ్రో. దుప్పటే బ్రో, పొరుపులు ఏం కావాలంటే అది తీస్తా బ్రో. తలుపు లేకుండా అంటే పాములు గీములు రావా? దీని అసలు సామాన్ అంటారు చెప్పా. ఎవరన్నా నేనైతే ఒక రోజు కూడా ఉండరా. ఏంటి అసలు సామాన్లు లేదా? సామాన్లు అవే ఆ పాత వస్తువులు ఎందుకు? మొదటిగా నేను చేసే పని ఏంటంటే నీకు పొరుపు కప్పునేకి అవన్నీ ఏర్పాటు చేస్తా. నిదానంగా నెలాఖరికంతా తలుపు పెట్టిస్తా. నువ్వే వండుకుంటావా? వండుకుంటావు కదా. ఇంకో కవర్ నిండా కూరగాయలు, ఇంకో కవర్ నిండా నీకు పెద్ద తినే బిస్కెట్లు, ఇంటి సామాన్లు, ఖర్జూరాలు అవి తెచ్చిన. 10 కేజీలు బియ్యం వస్తాయి కదా, 10-15 రోజులకు రాదా బియ్యం? 10 కేజీలు తెచ్చిన, మంచి బియ్యం తెచ్చిన. సరేనా? ఏది కావాలన్నా నీ మనవాడికైనా. ఇంకో మనోడి పేరేం బ్రో? పోలయ్య చెప్పు. పోలయ్య నాకు చెప్తాడు. నేను నీకు మాట ఇస్తున్నా, రేపు ఎల్లుండికంతా నీకు ఇంట్లో కావాల్సినవన్నీ ఉంటాయి. శుభ్రం కూడా చేపిస్తా మనిషిని పెట్టి. నీకు రేపటికి పడుకునేకి వస్తువులన్నీ నేను గులిపిస్తా. హ్యాపీ బర్త్డే రుషిత. ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా మీ నాన్నగారు మా తరపున చేసిన మంచి పని వల్ల, ఒక చిన్న మంచి పని వల్ల ఒక కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో మెయిన్గా రంగినేని కోటినాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.